నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్తవ్య పథ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ డేర్ డెవిల్స్. కదిలే మోటార్ బైక్ పై హ్యూమన్ పిరమిడ్ విన్యాసం. కోల్కతా ఆసుపత్రి ఘటనపై హైకోర్టు సంచలన తీర్పు. నిందితుడికి జీవిత ఖైదు. ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్. మాటలకు అందని భావం. పులికాట్ పక్షుల లోకంలో తేలియాడిన ఆనందం. ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు. 10 రోజుల్లో 6,58,000 మందికి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ. స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజా పరిష్కార వేదికలో వినతుల వెల్లువ. బాధితుల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచన. ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ మహిళా డాక్టర్ కేసులో ఏకైక నిందితుడు సంజయ్ రాయ్కు కోల్కతా ప్రత్యేక కోర్టు శిక్ష విధించింది. ఆర్జీకర్ అత్యాచారం హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్కు పశ్చిమ బెంగాల్లోని సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది. 50,000 జరిమానా కూడా కోర్టు విధించింది. బాధితురాలి తండ్రి నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో గరిష్ట శిక్ష మరణశిక్ష విధించాలని అనుకున్నారు. కనీస శిక్ష జీవిత ఖైదు కావచ్చునని న్యాయమూర్తి జనవరి 18న ఇప్పటికే స్పష్టం చేశారు. అత్యాచారం, హత్యా నేరాలకు సంబంధించి రాయ్కు వ్యతిరేకంగా శిక్ష విధించే ప్రక్రియ సోమవారం పూర్తయింది. అయితే సాక్ష్యాలను తారుమారు చేయడం అనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ దర్యాప్తు కొనసాగుతుంది. విచారణ సందర్భంగా ఆధారాలను సమర్పించామని సిబిఐ న్యాయవాది చెప్పారు. బాధితురాలు 36 గంటలు విధుల్లో ఉంది. ఆమెపై అత్యాచారం చేసి అక్కడే హత్య చేశారు. ఆమె ఒక తెలివైన విద్యార్థిని. కుటుంబం మాత్రమే కాదు, సమాజం కూడా ఆమెను కోల్పోయింది అని అన్నారు. బాధితురాలి కుటుంబ న్యాయవాది మాట్లాడుతూ, సాక్ష్యం ఆమె ఒక నేరానికి గురైనట్లు రుజువు చేస్తుంది. నిన్న రాత్రి సంఘటన గురించి ప్రతిదీ స్పష్టమవుతుంది. అనేక వాదనలు జరిగాయి. అయినా నిందితుడు నిర్దోషి అని నిరూపించబడలేదు అని అన్నారు. గత సంవత్సరం ఆగస్టు 9వ తేదీన ఉదయం ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్లోని సెమినార్ హాల్ నుండి ట్రైనీ మహిళా డాక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును మొదట కోల్కతా పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేసింది. ఈ క్రమంలోనే వారు సంజయ్ రాయ్ను అరెస్ట్ చేశారు. నేరం జరిగిన 5 రోజుల తర్వాత సిబిఐ దర్యాప్తు చేపట్టింది. ఆ తర్వాత నగర పోలీసులు సంజయ్ను కేంద్ర ఏజెన్సీ అధికారులకు అప్పగించారు. ఈ కేసులో విచారణ ప్రక్రియ గత ఏడాది నవంబర్ 11న ప్రారంభమైంది. విచారణ ప్రారంభమైన 59 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడనుంది. నేరం జరిగిన తేదీ నుండి 162 రోజుల తర్వాత శిక్షా ప్రక్రియ పూర్తయింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ, దర్యాప్తుకు మేము సహకరించాం. మేము న్యాయం కోరాం. కానీ న్యాయ వ్యవస్థ తన పని తాను చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి చాలా సమయం పట్టింది. కానీ బాధితురాలికి న్యాయం జరగాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటున్నాం అని అన్నారు. ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసు విచారణ సోమవారం జనవరి 20 కోల్కతాలోని సీల్దా కోర్టులో జరిగింది. న్యాయమూర్తి అనిర్బన్ దాస్ ఈ కేసును విచారించారు. సోమవారం శిక్ష ఖరారు చేసే ముందు దోషి సంజయ్ రాయ్ తన నిర్దోషిత్వాన్ని కోర్టులో నిరూపించుకునే అవకాశం లభించింది. నన్ను ఇరికించారని, ఒత్తిడి చేసి బలవంతంగా పత్రాలను తారుమారు చేశారని సంజయ్ రాయ్ అన్నారు. ఈ కేసులో సంజయ్ రాయ్కు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. దోషికి శిక్షను కోర్టు ఈరోజు సోమవారం జనవరి 20 మధ్యాహ్నం 2:45 ప్రకటించింది. ఈ కేసులో కనీస శిక్ష జీవిత ఖైదు అని న్యాయమూర్తి అనిర్బన్ దాస్ అన్నారు. నిందితుడికి తన వాదనలు వినిపించేందుకు చివరి అవకాశాన్ని కోర్టు కల్పించింది. ఆదివారం అర్ధరాత్రి తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు ముగిశాయి. ఆదివారం రాత్రి శ్రీవారికి నిర్వహించిన ఏకాంత సేవతో ద్వార దర్శనాలు పరిసమాప్తమయ్యాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించింది టీటీడీ. ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. 10 రోజుల్లో 6,83,304 మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం పొందారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో 34.43 కోట్ల రూపాయలు కానుకల రూపంలో భక్తులు హుండీల్లో సమర్పించారు. అలాగే 10 రోజుల పాటు తలనీలాలు సమర్పించుకున్న భక్తుల సంఖ్య
1,83,132గా టీటీడీ తెలిపింది. మొత్తంగా ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంతగా భక్తులు తరలివచ్చారు. మొదట్లో టోకెన్ల పంపిణీ సమయంలో తొక్కిసలాట జరిగి 6గురు ప్రాణాలు కోల్పోవడంతో అధికారుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకున్న టీటీడీ ఆన్లైన్లో టోకెన్ల పంపిణీ చేపట్టింది. దాంతో చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. మొత్తంగా ఈ దర్శనాలు ప్రశాంతంగా సాగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో వరుస ప్రమాదాలు శ్రీవారి భక్తులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. నిన్నటి ఘటన మరో ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన దంపతులు మృతి చెందారు. తిరుపతి జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేణిగుంట కడప ప్రధాన రహదారిలోని కుక్కలదొడ్డి వద్ద ప్రైవేట్ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు హైదరాబాద్లోని పటాన్ చెరువుకు చెందిన సందీప్ 45, అంజలిదేవి 40గా పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని హైదరాబాద్ పోతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మొత్తం నుజ్జునుజ్జయింది. శ్రీవారి దర్శనానికి వెళ్లి ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ, మకర విళక్కు వార్షిక పూజలు వైభవంగా ముగిశాయి. దీంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అధికారులు వెల్లడించారు. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజవర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత సోమవారం ఉదయం 6:30 గంటలకు ఆలయాన్ని మూసివేశామని పేర్కొన్నారు. ఈ సీజన్లో 53 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 2 నెలల పాటు జరిగే మండల మకర విళక్కు వార్షిక పూజల కోసం నవంబర్ 15న అయ్యప్ప ఆలయాన్ని పూజారులు తెరిచారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 26న గుడిని మూసివేశారు. 41 రోజుల పాటు సాగిన పూజల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. 4 రోజుల విరామం తర్వాత డిసెంబర్ 30న సాయంత్రం 4 గంటలకు మళ్లీ ఆలయాన్ని తెరిచారు. ఈ సీజన్లో అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. రోజుకు లక్షలాది మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. మొత్తం 53 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు టీడీపీ తెలిపింది. సోమవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి తూర్పు మండపంలో గణపతి హోమం చేశామని, ఆ తర్వాత మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూద్రి అయ్యప్ప విగ్రహానికి విభూతాభిషేకం నిర్వహించి దానిని రుద్రాక్షలతో అలంకరించారని వెల్లడించారు. హరివరాసనం పారాయణం తర్వాత మేల్శాంతి ఆలయ దీపాలను ఆర్పి గర్భగుడిని అధికారికంగా మూసివేశామని చెప్పారు. అనంతరం ఆలయ తాళాలను రాజకుటుంబ సభ్యుడికి అప్పగించామని తెలిపారు. ఇండియన్ ఆర్మీకి చెందిన కదిలే మోటార్ బైక్లపై హ్యూమన్ పిరమిడ్తో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో డేర్ డెవిల్స్ ఈ అసాధారణ ఘనతను నెలకొల్పింది. 20.4 అడుగుల ఎత్తులో నిర్వహించిన ఈ ఫీట్లో మొత్తం 40 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇందులో 7 మోటార్ వెహికల్స్పై నిలబడి కర్తవ్య పథ్లోని విజయ్ చౌక్ నుంచి ఇండియా గేట్ వరకు 2 కిలోమీటర్ల మేర ఈ రైడ్ జరిగింది. వీరిలో సిగ్నల్స్ కార్ప్ ఆర్మ్ హెడ్ లెఫ్టినెంట్ జనరల్ కేవీ కుమార్ కూడా పాల్గొన్నారు. తాజా ఫీట్తో డేర్ డెవిల్స్ గిన్నిస్ బుక్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్తో పాటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇలా 33 వరల్డ్ రికార్డులను సొంతం చేసుకుంది. అయితే 1935లో డేర్ డెవిల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1600 సార్లు మోటార్ సైకిళ్లపై ప్రదర్శనలు చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే పెరేడ్, ఆర్మీ డే పెరేడ్లు లాంటి వివిధ మిలిటరీకి సంబంధించిన ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో వీక్షకులను ఆకట్టుకునేలా ఈ ప్రదర్శన చేస్తుంటారు. ప్రజల నుండి వచ్చే వినతులు త్వరితగతిన పరిష్కరించండని అధికారులను ఆదేశించారు కమిషనర్ ఎన్ మౌర్య. సోమవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫోన్ ద్వారా 10 మంది, మరో 40 మంది వినతుల ద్వారా సమస్యలను విన్నవించారని కమిషనర్ తెలిపారు. ఇందులో ముఖ్యంగా ఆకుతోట వీధిలో మురుగు కాలువలు శుభ్రం చేయాలని, టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని, కోటకొమ్మల వీధిలో సెట్బాక్ లేకుండా నిర్మాణాలు చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలని, ఉపాధ్యాయ నగర్లో కుక్కల సమస్య పరిష్కరించాలని, భవానీ నగర్లో యూడీఎస్ సమస్య పరిష్కరించాలని, సాయి విష్ణు లేఅవుట్ నందు కాలువలు నిర్మించాలని, రవీంద్రనగర్ నందు రోడ్లు, మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ పనులు మెరుగ్గా చేపట్టాలని ప్రజలు వినతులు సమర్పించారని తెలిపారు. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ చరణ్తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్లు తులసీకుమార్, గోమతి,
హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్ర, ఉద్యానవన శాఖ అధికారి హరికృష్ణ, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డిఈలు, సూపరింటెండెంట్లు, శానిటరీ సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో చేస్తున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. నగరంలో స్మార్ట్ సిటీ నిధులతో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, శ్రీనివాస సేతు పెండింగ్లో ఉన్న సుందరీకరణ, మురుగునీటి కాలువలు తదితర పనులను వేగవంతంగా పూర్తి చేసి నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం కమిషనర్ పరిశీలించి పనులు జరుగుతున్న తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న పనులలో వేగవంతం, నాణ్యత కనిపించడం లేదని, ఇప్పటికైనా గుత్తేదారుడు, సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ వహించాలని, లేని పక్షంలో వారిపైన చర్యలు తప్పవని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పెన్షన్లు తొలగింపు కార్యక్రమంపై వైకాపా నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి చోట అర్హులైన పెన్షన్దారులను అనర్హులుగా చూపిస్తూ పెన్షన్లు తొలగిస్తున్నారని వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేందుకు 4000 పెన్షన్ అందజేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 1,00,000కు పైగా పెన్షన్లను రాష్ట్ర వ్యాప్తంగా తొలగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. పెన్షనర్ల రీవెరిఫికేషన్ పేరుతో అనేక మంది పెన్షన్లను తొలగించడం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే తీరు పెన్షన్దారులపై కొనసాగితే రాబోయే రోజులలో ప్రజా ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది. ఎన్నికలకు ముందు పెన్షన్దారులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి గద్దెనెక్కిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అవ్వాతాతలకు, వితంతువులకు, కిడ్నీ పేషెంట్లకు పెన్షన్ తొలగింపు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇదే విధంగా ఉంటే రాబోయే రోజుల్లో ప్రజల నుండి వ్యతిరేకత. ఇప్పటికైనా పెన్షన్ అర్హులకు పెన్షన్లు తొలగించే కార్యక్రమాన్ని మానుకోవాలని, లేని పక్షంలో వైకాపా అవ్వాతాతలకు అండగా నిలుస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. డిసెంబర్ నెలలో ఈ కూటమి ప్రభుత్వం పంపిణీ చేసినటువంటి పెన్షన్ల సంఖ్య 63,97,000కు తగ్గిపోయింది. ఈ సంఖ్యలో వ్యత్యాసాన్ని మనం చూసినట్లయితే దాదాపు 1,60,000 పెన్షన్లను ఈ కూటమి ప్రభుత్వం కోత విధించింది. ఈ రకంగా ఇంతమంది అవ్వాతాతలకు, వితంతులకు, అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ల కోత విధిస్తూ ప్రజలు నడ్డి విరిచేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో అన్న లక్ష్మీనారాయణ, సినీ దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సినీ నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేయగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలను అందించారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. డాకు మహారాజ్ రిలీజ్ అయింది సంక్రాంతి Jan 12న. సో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చారు స్వామివారు. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవడానికి నేను, తమన్ గారు, రైటర్ శక్తి, అశ్విన్ గారు అందరూ కలిసి రావడం జరిగింది. 2 ఏళ్ల క్రితం వాల్తేరు వీరైతే వచ్చాం. ఘన విజయాన్ని ఇచ్చారు స్వామివారు, అలానే ప్రేక్షకుల దేవుడు. సో ఈ సంవత్సరం కూడా అలానే బ్లాక్ బస్టర్ ఇచ్చిన అందరికీ టీం అందరితో థ్యాంక్ యూ సో మచ్. ఏడుకుంట్లవాడ వెంకటరమణ గోవింద గోవింద. నెక్స్ట్ ప్రస్తుతానికి దర్శనంతో సంతోషంగా ఫ్యామిలీతో ట్రిప్ వెళ్ళి అప్పుడు ప్లాన్ చేస్తాం. ఫ్యాన్స్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఇదన్నమాట. సో ఫీల్ గ్రేట్ అన్నమాట. చాలా థ్యాంక్ యూ. మాకే చాలా సంతోషంగా ఉంది బికాస్ బాలయ్య గారికి ఇంత పెద్ద హిట్ రావడం అది మేము ఫస్ట్ నుంచే ఈ సినిమా పైన చాలా ఇది పెట్టుకున్నాం. బట్ ఇప్పుడు మీకు తెలుసు నాకు అంత వెంకటేశ్వర స్వామి. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆయన ప్రేయర్స్ లేకుండా ఏం స్టార్ట్ చేయము. బట్ అన్నీ ఆయన వల్లే మొత్తం అంతా సక్సెస్ అంతా. సో ఆ సక్సెస్ ఎక్కడో వేల కిలోమీటర్ల దూరం నుంచి ఎగురుకుంటూ విహారానికి వచ్చి నచ్చిన తోడుతో జతకట్టి పిల్లలను కని కుటుంబ సమేతంగా తిరిగి వెళ్లే అరుదైన పక్షుల జాతి కథ ఇది. వేల సంఖ్యలో ప్రతి ఏటా రావడం, 5-6 నెలల పాటు సహజీవనం చేయడం, పుట్టిన పిల్లలకు రెక్కలు వచ్చేదాకా ఉండి తిరిగి వెళ్లడం అనే విలక్షణ జీవన విధానానికి తిరుపతి జిల్లా సరిహద్దుల్లోని సూళ్లూరుపేట ప్రాంతం వేదిక అవుతోంది.
ఆ ప్రాంతానికి 6 దశాబ్దాల క్రితమే అభయారణ్య హోదా లభించిన 2 దశాబ్దాల క్రితం నుంచి ఆ పక్షులకు స్వాగతం పలిగే విధంగా ఫ్లెమింగో ఫెస్టివల్ పేరుతో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభమైంది. కరోనా కారణంగా బ్రేక్ పడిన ఈ ఉత్సవాలు ఈ ఏడాది మొదలై వేలాది మంది పర్యాటకులను, పక్షి ప్రేమికులను, పరిశోధకులను ఆకట్టుకుంటోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో 450 హెక్టార్ల విస్తీర్ణం కలిగిన పులికాట్ సరస్సుకు 20 కిలోమీటర్ల దూరంలో సూళ్లూరుపేట ప్రాంత పరిధిలో విస్తరించి ఉన్న నేలపట్టు ప్రాంతం అనతి కాలంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందింది. అందుకు వివిధ దేశాల నుంచి ఏటా తరలివచ్చి 5-6 నెలల పాటు ఇక్కడే కొలువుతీరి కనువిందు చేసే విదేశీ వలస పక్షులే కారణం అవుతుంటాయి. అరుదైన పక్షి, జల జంతు జాలానికి వేదికైన నేలపట్టు ప్రాంతాన్ని 1976లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది. 2001లో నెల్లూరు జిల్లా కలెక్టర్గా పనిచేసిన ప్రవీణ్ కుమార్ నేలపట్టు ప్రాంతాన్ని సందర్శించినప్పుడు విదేశీ పక్షుల సోయగాన్ని చూసి మైమరిచిపోయారు. వివిధ దేశాల నుంచి తరలివచ్చి 5-6 నెలల పాటు ఇక్కడే బస చేసి కనువిందు చేసే ఆ పక్షులకు ఆహ్వానం పలికే విధంగా ఒక ఉత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు వచ్చే పక్షులలో అందంగా ఉండే ఫ్లెమింగో పక్షుల పేరుతో 3 రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించడం మొదలైంది. అధికారిక కార్యక్రమంగా నిర్వహించే ఫ్లెమింగో ఫెస్టివల్ ఇటు నెల్లూరు, చిత్తూరు జిల్లాల వాసులతో పాటు అటు తమిళనాడు నుంచి వచ్చే పర్యాటకులను కూడా ఆకట్టుకోవడం ఊపందుకుంది. 11 రకాల విదేశీ పక్షులు ఆస్ట్రేలియా, సైబీరియా, రష్యా మొదలైన ప్రాంతాల నుంచి ఏటా అక్టోబర్ నెలలో వేల సంఖ్యలో తరలివచ్చే విదేశీ పక్షులు మరుసటి ఏడాది ఏప్రిల్ నెల వరకు నేలపట్టు ప్రాంతంలోనే ఉంటాయి. అందులో ఫెలికాన్, ఓపెన్ బిల్ స్కార్క్, వైట్ ఐబిస్, నైట్ హెరాన్, స్పూన్ బిల్స్, కార్మొమెంట్ మొదలైన 11 రకాల అరుదైన పక్షి జాతులు ఉంటాయి. వాటిలో కేవలం నాచు తిని జీవించే శాకాహార పక్షుల నుంచి చేపల వంటి జలచరాలను తిని జీవించే మాంసాహార పక్షులు కూడా ఉంటాయి. ఇందులో అత్యంత ఆకర్షణీయంగా ఎర్రటి కాళ్లతో ఉండే ఫ్లెమింగో పక్షులు ఇసుక తిన్నెల్లోనే గూళ్లు కట్టుకొని జీవిస్తే, పెలికాన్ వంటి బాతు జాతి పక్షులు చెట్లపై గూళ్లు కట్టుకొని జీవిస్తాయి. దాదాపుగా అన్నీ వచ్చిన తరువాత మొగ, ఆడపక్షులు జత కడతాయి. ఇందులో పుట్టిన పిల్లలను పెద్దయ్యేదాకా ఆడపక్షులు చూసుకుంటే, మగ పక్షులు ఆహారాన్ని సేకరించి తెచ్చి పోషించే సాధారణ మానవ కుటుంబ వ్యవస్థలా జీవించే పక్షులే కాక, పిల్లలను గూళ్లల్లో వదిలిపెట్టి మగ, ఆడపక్షులు కలిసి వెళ్లి ఆహారాన్ని సేకరించి తెచ్చి పోషించే ఆధునిక కుటుంబ వ్యవస్థను ప్రతిఫలించే పక్షులు కూడా ఉండడం చెప్పుకోదగిన విశేషం. జతకట్టిన పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరే స్థితికి వచ్చేదాకా ఉండి అన్నీ కలిసి తమ దేశాలకు తిరుగు ప్రయాణం అవుతాయి. ఈ అరుదైన పక్షి జాతుల జీవన విధానంపై గత 5-6 మధ్యకాలంలో ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది జంతు జీవశాస్త్ర పరిశోధకులు తమ పరిశోధన వ్యాసాలను సమర్పించడం మరో విశేషం. తరతరాలుగా పక్షులు ఒక ప్రణాళికాబద్ధంగా వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి వచ్చి 5-6 నెలల పాటు జీవించి పిల్లా పాపలతో తిరిగి వెళ్లడానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రత్యేకతపై మరింత పరిశోధనలు కొనసాగుతున్నాయి. 3 ఏళ్ల విరామం తర్వాత గత ప్రభుత్వ హయాంలో కరోనా కారణంగా 2020లో చివరిసారిగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించిన ఆ సమస్య తీరిపోయినా ఆసక్తి లేక, నిధులు లేక కొనసాగించలేకపోయారు. జిల్లాల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధి నుంచి విడిపోయిన సూళ్లూరుపేట ప్రాంతం కొత్తగా ఏర్పడిన తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మళ్లీ ఫ్లెమింగో ఫెస్టివల్ను కొనసాగించాలని నిర్ణయించడంతో ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రభుత్వం కేటాయించిన నిధులతో సమీపంలోని ప్రముఖ వాణిజ్య నగరం శ్రీ సిటీ సహాయ సహకారాలతో ఈ ఏడాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిసింది. Hi everyone, my name is Pradipta. I am from 9th standard and we all are from Minerva English Medium High School from Goodur. We came from Goodur to here to watch this Flamingo Festival, and this Flamingo Festival is very useful to children, and we learn many things from this Nelapattu Bird Sanctuary. And as we all see here, Flamingo birds are here. We see many. మేము చాలా చూసాము ఈ ఫ్లెమింగో దగ్గర. ఇంకా మేమంతా కలిపి 80 మెంబర్స్ వచ్చాము. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్ అయింది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఫుడ్ కానీ, వాటర్ కానీ అన్నీ ఉన్నాయి. సో అందరూ వచ్చి ఇక్కడ చూడొచ్చు. మాకు చాలా యూస్ఫుల్, చాలా పెద్ద మెమొరీ. ఇక్కడ మేము మర్చిపోము. థ్యాంక్ యూ. Hi everyone, I am Rishita from 9th standard. We are from Minerva English Medium High School in Goodur. Today we are here to watch Nelapattu Sanctuary. Here we saw very more
birds like flamingo birds and others. Today we saw bird film, and today we are here to experience a new bird sanctuary. We came here by 80 members, and we have a great experience about these birds, and government had taken a great responsibility of this sanctuary, so we can visit it and we can have a great memory in our life. Thank you. మేము దొరవారి సత్రం దగ్గర నెలపట్టు దగ్గరకు వచ్చున్నాము. ఇక్కడ 4 ఇయర్స్కి స్టార్ట్ చేశారండి. ఈరోజు వచ్చింది. ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. మేమైతే చాలా ఎక్స్పీరియన్స్గా చూస్తూ ఉన్నాం వీటిని. వీటి వల్ల పిల్లలకి చాలా బర్డ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి ఏంది అన్నీ కూడా తెలుస్తాయి. వీటి ద్వారా వచ్చేటువంటి వ్యర్థము ఈ వాటర్లో పడి ఆ వాటర్ అనేది వ్యవసాయానికి వెళ్ళడం వల్ల వ్యవసాయం కూడా బాగా అభివృద్ధి చెందుతుందండి. రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా వాహనదారులకు హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్ పేర్కొన్నారు. తిరుపతి పూర్ణకుంభం కూడలిలో ఆటో డ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు 36వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా రవాణా శాఖ అధికారి మురళీమోహన్, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి విచ్చేసి రోడ్డు భద్రతకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో వాహనదారులు ఏ విధంగా వాహనాలు నడపాలి, బాధ్యతగా మెలగాలని డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించాలి, కానీ ఎవరు కూడా హెల్మెట్ ధరించకుండా ఉంటున్నారు. ఇది తప్పనిసరిగా హైకోర్టు చెప్పిందో సుప్రీంకోర్టు చెప్పిందో అనే కాకుండా మన బాధ్యతగా మన తల మనకు రక్షణగా ఉండాలి, మన ప్రాణానికి మన కుటుంబానికి మనమే రక్షణగా ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాగే ముఖ్యంగా ఆటో డ్రైవర్లు ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ లేకుండా పరిమిత సంఖ్యలో ప్రయాణికుల్ని సురక్షితంగా చేరవేర్చాలని చెప్పేసి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, ముఖ్యంగా సెల్ ఫోన్ అనేది చాలా అతి ప్రమాదకరము. మన మనిషి ఇక్కడ ఉంటే మనసు ఎక్కడో ప్రయాణిస్తుంది కాబట్టి సెల్ ఫోన్ మాత్రం అవాయిడ్ చేయండి. వాహనదారులకు హెల్మెట్ విధిగా ధరించాలని మరియు సీట్ బెల్ట్ ధరించాలని కోరుకుంటూ అవగాహన కల్పిస్తున్నాము. అలాగే ప్రజా సాధికారిక ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. వివిధ రకాల మనుషుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లే వాహనదారులు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. మంచి డ్రైవింగ్ లైసెన్స్తో ఉండి చిన్నపిల్లలకు అలాగే లైసెన్స్ లేని పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాను. హెల్మెట్ గురించి ప్లస్ ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళంతా ఆటో డ్రైవర్లు వాళ్ళు ప్రతి ఒక్కరికి లైసెన్స్ ఉండాలా, ఎవడో సీటు ఇద్దరు కూర్చొని నడకూడదు, ప్యాసింజర్ ఎంతవరకు కెపాసిటీ అంతవరకు వేయాలా, దాని మీద అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ సహకారంతో ఏపీలో గత 5 సంవత్సరాల చీకటి పాలన రోజులు తొలగిపోతున్నాయని, నిండు పౌర్ణమి చంద్రునిలా అభివృద్ధి పదం వైపు పయనించడం తథ్యమని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 5 కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో గెలిపించడం జరిగింది. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమిత్ షా గారు ప్రతినిత్యం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిస్తూ ఈరోజు ఆంధ్రుల హక్కు విశాఖ హక్కు అన్నటువంటి నినాదానికి ఊపిరిపోయడం జరిగింది. అందులో భాగంగా మొన్న 11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించారంటే ఈరోజు విశాఖ ఉక్కు కార్మికుల స్వప్నం ఏదైతే ఉందో అది ఈరోజు నెరవేరింది. ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెట్టాయి, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అని. దానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈరోజు ప్యాకేజీని ప్రకటించి వాళ్ళ నోర్లు మోయించిన ఘనత ఈరోజు ఎన్డీఏ కూటమికే దక్కింది. అదేవిధంగా అమరావతి రాజధాని పరుగులు పెడతా ఉంది. మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఏకంగా 2 లక్షల కోట్ల ప్యాకేజీని ఆంధ్రప్రదేశ్కి ప్రకటించారంటే, శంకుస్థాపనలు చేశారంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కన్న కలలు సాకారం కాబోతున్నాయి అన్నటువంటి దానికి ఇదే నిదర్శనము. జనాభా నిష్పత్తి ప్రకారం వారి జనాభా ప్రకారం వర్గీకరణ రిజర్వేషన్లు అమలు చేయాలని దళిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. క్రిమిలేయర్ను వ్యతిరేకిస్తున్నాము. అదేవిధంగా కులగణన జరిగిన తరువాతనే వర్గీకరణ చేయాలా అనేది మా యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ ఇప్పటి వరకు
ఏ ప్రభుత్వం కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ అభివృద్ధి కోరుకోవడం లేదు. ఎందుకు ఈ విధంగా అంటున్నామంటే ఇంత మునుపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న రోజుల్లో ఎస్సీ సప్లై నిధులు అయితేనేమి, ఎస్సీ కార్పొరేషన్ నిధులు అయితేనేమి ఏవి కూడా మాకు అందల. ఇంతకు మునుపు అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో స్టాండ్ అప్ ఇండియా ఎస్సీ సప్లై నిధులు కొంతవరకు ఇచ్చినారు. రుణాలు కూడా సబ్సిడీలు కూడా చాలా మందికి వచ్చాయి. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమి కానీ రాలేదు. ఆర్టికల్ అమెండ్మెంట్ చేయిందే పార్లమెంట్కి అధికారం ఉండాలి, సుప్రీంకోర్టుకి లేదని మీకు చెప్పినటువంటి విషయం వీళ్ళ ఫాదరే, ఇప్పుడున్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి చంద్రచూడ్ వాళ్ళ ఫాదరే అప్పుడు జడ్జిమెంట్ ఇచ్చాడు చెన్నయ్య కమిటీలో. కాబట్టి దయచేసి ఈ విధంగా చేయాలని, ఆ విధంగా చేస్తేనే అది అందరికీ న్యాయం జరుగుతుందని, అది ఒక్కరికి ఒక వర్గానికి ఇచ్చేసినారనేటటువంటిది తప్పుడు రిపోర్ట్ అని మేము కోరుతూ దాన్ని వన్ మ్యాన్ కమిషన్ కూడా మేము బహిష్కరిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మలేషియాలో జరిగిన అందాల రాశి పోటీలలో మిస్ గ్లోబలైజేషన్ 2025గా ఎన్నికై కిరీటాన్ని కైవసం చేసుకున్న సందర్భంగా సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేను మీ భావనారెడ్డి చిన్నతంబు, మిస్ గ్లోబల్ ఏషియన్ 2025 విన్నర్. రీసెంట్గా కులాలంపూర్ మలేషియాలో జరిగినటువంటి మిస్ గ్లోబల్ ఏషియా కాంపిటీషన్స్లో ఇండియాని రిప్రజెంట్ చేశాను. అండ్ మొట్టమొదటలో టాప్ 20లో నిలిచాను. అండ్ దెన్ విన్నర్ అయ్యి తిరిగి ఇండియాకి వచ్చాను. ఇట్స్ లైక్ ఏ డ్రీమ్ కమ్ ట్రూ. నాకు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ పేరెంట్స్ సపోర్ట్, నేషనల్ డైరెక్టర్ యొక్క ఎంకరేజ్మెంట్ అన్నిటితో ఇది పాసిబుల్ అయ్యింది. విన్నర్ అయినప్పటి నుంచి ఐ వాజ్ థింకింగ్ టు డూ మచ్ విత్ మై క్రౌన్. క్రౌన్ ఈజ్ లైక్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ప్రీవియస్గా కూడా నేను మిస్ ఇండియా ఐకానిక్ దివా 2023 విన్నర్ని. మిస్ ఇండియా విన్నర్ అయిన తర్వాత క్రౌన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ, అది నాట్ జస్ట్ అన్ ఆర్నమెంట్ అనే ఒక ఉద్దేశంతో మిత్రా ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. మిత్రా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అలాగే ఇప్పుడు ఈ క్రౌన్ విన్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మరింకా పెరిగింది. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 81,750 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 7,447 రూపాయలు. వెండి 1 కేజీ ధర 93,000. రీటైల్ వెండి 1 గ్రాము ధర 96 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కర్తవ్య పథ్లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఇండియన్ ఆర్మీ డేర్ డెవిల్స్. కదిలే మోటార్ బైక్ పై హ్యూమన్ పిరమిడ్ విన్యాసం. కోల్కతా ఆసుపత్రి ఘటనపై హైకోర్టు సంచలన తీర్పు. నిందితుడికి జీవిత ఖైదు. ముగిసిన ఫ్లెమింగో ఫెస్టివల్. మాటలకు అందని భావం. పులికాట్ పక్షుల లోకంలో తేలియాడిన ఆనందం. ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు. 10 రోజుల్లో 6,58,000 మందికి దర్శన భాగ్యం కల్పించిన టీటీడీ. స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన మేనేజింగ్ డైరెక్టర్ మౌర్య. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ప్రజా పరిష్కార వేదికలో వినతుల వెల్లువ. బాధితుల అర్జీలను స్వీకరించి తక్షణ పరిష్కారానికి అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.